40:9. నిర్గమాకాండము 40:9. మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణలన్నిటినీ ప్రతిష్ఠింపవలనని, అప్పుడు అది పరిశుద్ధ మగను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా దయగల తండ్రి, ఈ వాక్యము బోధిస్తుండగా మీ ఆత్మని మా మీద దయచేయండి. విరుచిన బిడ్డలైన హృదయానికి అర్థమై పాత్రం కలిగజేసి నన్ను సిలువ సాటును మరుగుపరుచుకొని మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడమని అభిషేకిస్తున్న అభిషిక్తుడైన యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. మోషే వలెనే దేవుని ముఖిగాను మోషే వలెనే దేవుని ముఖిగా చూతురు వారు. మోషే వలెనే విచ్చకు ముఖ్యుల వారు. మోషే వలెనే విచ్చకు ముఖ్యుల ఎంతో ధాన్యులు వారు. బాసురామైనాటి స్థితిలో బ్రతుకాచుతురు వారు. బాసురామైనాటి స్థితిలో బ్రతుకాచుతురు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకటి మందిరము అభిషేకము, రెండోది మందిరములో ఉన్న అభిషేకము. ఒకటి మందిరమునికి అభిషేకము, రెండవది మందిరములో ఉన్న అభిషేకం. తైలాభిషేకం అంటే, తైలం అంటే ఏంటి? నూనె. ఏంటంటే నూనె. అభిషేకం అంటే ప్రతిష్ఠించుకునుట, అంటే ప్రత్యేకపరచుట. నూనెతో నిన్ను అభిషేకించి ప్రత్యేకపరచుకుంటాడు దేవుడు. రేపు రాకడలో ఎత్తబడడానికి 1000 ఏళ్ల శాంతి పరిపాలనలో నువ్వు రాజులుగా యాజకుగా దిగిరావడానికి ఈరోజు జరిగే తైలాభిషేక పట్టాభిషేకం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకటికి మందిరముకి అభిషేకము, రెండవది దానిలో ఉన్న ఉపకరణకి. ఎందుకు అభిషేకం అంటే పరిశుద్ధపరచుట. ఎందుకంటే పరిశుద్ధపరచుట. పరిశుద్ధత లేదే దేవుడు చూడలేదు. పరిశుద్ధత లేదే పరలోకం వెళ్ళలేదు. పరిశుద్ధత లేదే మేఘం ఎక్కలేదు. ఎందుకు ఈ అభిషేకం అంటే నిన్ను పరిశుద్ధపరచుకుని రాకడలో మేఘం ఎక్కించడానికి ఈ అభిషేకం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఇది మందిరానికి, మందిరంలో ఉపకరణకి అభిషేకం. రెండోది నిర్గమాకాండము 40:12-13. నిర్గమాకాండము 40 మరియు నీ అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొద్దకు తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానము చేయి. ఇది అహరోను యొక్క అభిషేకం. అంటే ఇది యాజకుని అభిషేకం. ఏ అభిషేకం? యాజకుని అంటే దైవజనుల అభిషేకం.
ఒకటి మందిరం అభిషేకము, రెండోది మందిరములో ఉన్న ఉపకరణ అభిషేకం. దేవుడికి మహిమ కలుగును గాక. మందిరము పరిశుద్ధమైనది, పరిశుద్ధ మందిరం అంటారు. ఏ మందిరం అంటారు? పరిశుద్ధ ఆలయం, పరిశుద్ధ దేవుని మందిరం. ఇది పరిశుద్ధంగా ఉండడానికి అభిషేకం జరుగుతుంది. అలాగే రెండు ఉపకరణాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నాయన్నీ దేవుని ఉపకరణాలు. దేవుడికి ఇది సింహాసనము అన్ని కూడా ఇది దేవుడికి ఒక ఉపకరణం. మందసం, అది మందసం ఏంటి? ఓ ఉపకరణం. దేవుడు కూర్చుండే మందసం, దేవుడు అక్కడ మాట్లాడే మందసము మనం ఏం చేసుకోవాలి? అభిషేకించుకోవాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి మందిరం అభిషేకము, రెండోది మందిరములో ఉన్న ఉపకరణ అభిషేకము, మూడోది యాజకుని అభిషేకం. అలాగే మొదటి రాజులు 19వ అధ్యాయము 19-20 వచనములు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. అతడు వేళ్ల చేత అతని మీద వేయగా అతడు ఎట్ల విడిచి ఏలయా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి. ఇది ప్రవక్త అభిషేకం. ఇది అభిషేకం ప్రవక్త. ఎలీషా గారు వ్యవసాయం చేస్తున్నాడు. 12 అరకల ఎద్దుతో దున్నుతున్నాడు. అంటే 12 ఎకరాలు అది ఎద్దు సంథింగ్. వ్యవసాయం చేస్తున్న ఎలీషా మీద ఏలీ గారు దుప్పడేశారు. అంటే అభిషేకం. వెంటనే ఏం చేశాడు? అరకను వదిలేసి, చేను వదిలేసి ఏలీ గారిని అమ్మడించాడు. ఉందండి ప్రతిష్ఠ అంటే అభిషేకం. అంటే ప్రతిష్ఠించుకుంటే ఆ పనిలోంచి నీ ఈ బంధకి నేను ఎవరిని నన్ను అభిషేకించకూడదు. దేవుడి పనికే, ఇంకో పని చేయకూడదు. నన్ను అభిషేకించుకుంటే నేను ఈ పనికి నేను పని చేయాలి తప్ప ఇంకో పని. అది అభిషేకం అంటే. మంది భాషల్లో ఇది చేస్తారా, అది చేస్తారు. ఏంటండి ఏలీ గారు ఇక్కడ ఎలీషా ఏం చేశాడు? మళ్ళీ దాన్ని ముట్టుకోలేదు. నేను ముట్టుకోలేదు, వ్యవసాయాన్ని ముట్టుకోలేదు. అంటే దీని అర్థం ఏంటి? నేను ఓ పనికి ఉపయోగించుకుంటాడు దేవుడు. ఓ పనికి నిన్ను ప్రతిష్ఠ ఉంచినప్పుడు ఆ పనికై నువ్వు చేయ తప్ప దేవుడికి వ్యతిరేకంగా నువ్వు చేయకూడదు. అభిషేకుతున్న సేవకు మంది ఏం చేస్తారంటే ప్రతిష్ఠించుకున్న దేవుడిని కాదనుకుని పక్కకి వెళ్తున్నారు, కంగారు పడిపోతున్నారు. అంటే జీవనోపాధి కోసం, వృత్తి కోసం పనులు పోతుంటారు. అది అభిషేకం కాదు. ఇంకొకరింటి అభిషేకం. నువ్వు నిలబడితే, నువ్వు అభిషేకంలో నువ్వు నిలబడితే దాని కార్యం నువ్వు చూస్తావు. ఉందా? దేవుడికి మహిమ కలుగును గాక. ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తూ ఎంతమంది? ఉద్యోగాలు చేస్తూ మందిరం నడిపోవాలి ఎంతమంది? చాలా మంది ఉన్నారు. మరి దానికి కాదు, ఉద్యోగం వదిలేసి దేవుని దగ్గర బైబిల్ మిషన్లో ఏమంటో తెలుసా? ఉద్యోగం చేస్తే నీకు అభిషేకం కదా. దాన్ని వదిలేసి వస్తేనే, అది 50,000 1,00,000 ఉద్యోగం అయినా సరే నువ్వు వదిలేసి వస్తేనే అభిషేకం. మళ్ళీ అభిషేకం చేస్తే మళ్ళీ ఉద్యోగం కనబడదు. అర్థమైందండి? ఇది బైబిల్ మిషన్ సిద్ధాంతం. అంటే బైబిల్ మిషన్ ఏ పని చేస్తుంది? బైబిల్ పని చేస్తుంది. బైబిల్ ఏం రాసిందో అదే చేస్తుంది. ఇదే బైబిల్ మిషన్. ఇది అర్థం కాదు జనానికి. ఏంటి బైబిల్ మిషన్? దెయ్యాల బోధ. బైబిల్ మిషన్ ఇంకొకటి ఏంటి? ఇక్కడ రాశాడు దేవుడు మాట. ఏలియా గారు అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి ఏం చేశాడు? దుప్పడంతా ఒక అభిషేకం వచ్చింది. మళ్ళీ వెనక్కి ఎలీషా చూడలేదు. మళ్ళీ నాగలు పట్టలేదు. ఆయన నాగలు పట్టలేదు.
దావీదుకి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ గొర్రెల దగ్గరికి వెళ్ళలేదు. అర్థమైందండి? గొర్రెలు కాచుకున్న దావీదుని అభిషేకం చేశాడు ఎవరో? సమూయేలు. మళ్ళీ గొర్రెలు కాయడానికి వెళ్ళలేదండి. అక్కడి నుంచి దేవుడు పిలుచుకున్నాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు, దేవుని పరకు వాడబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే అభిషేకము ప్రవక్తల అభిషేకం. ఒకటి మందిరం అభిషేకము, 2 ఉపకరణాలు అభిషేకము, 3 యాజకుని అభిషేకము, 4 ప్రవక్తల అభిషేకము. దేవుడికి మహిమ కలుగునుగాక. 5వది మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. వారిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడు, చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నువ్వు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వారిని ఇది ఏ అభిషేకము? రాజుల అభిషేకం. ఏ అభిషేకము? ఇగో దావీదు అభిషేకం జరుగుతుంది అక్కడ. అన్నదమ్ములు చూస్తే ఇతరు కాదు, ఇగో ఇద్దడే నేను కోరుకున్నవాడు. సమయంతో చెప్తున్నాడు, ఎర్రనవాడు, చిన్నవాడు, బాగున్నాడు, ఒక చిన్నగా ఉన్నాడు. రాజు అంటే ఎలా ఉండాలి? హైటు, మంచి బందోబస్తుగా ఉండాలి. ఈయన అలా లేడు. ఈయన ఎలా ఉన్నాడు? చిన్నగా ఉన్నాడు. ఇక అన్నయ్య చూస్తే రాజు సాహసం కలిగి ఉన్నారా? ఆడనుకుంటాడు ఆయన. సమయం అన్నాడు దేవుడికి, ఇద్దడే నేను కోరుకున్నవాడు. అభిషేకం చేశాడు. రాజుల అభిషేకం ఇది. రాజుల అభిషేకం అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మరొకటి ప్రియమైన సోదర రాజుల అభిషేకం. మళ్ళీ రాజుల అభిషేకం మన దావీదు మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. అవునండి, మళ్ళీ పనులకు వెళ్ళిపోలేదు, మళ్ళీ గురువుకోవడం వెళ్ళిపోలేదు. అదేవిధంగా అభిషేకం అయితే ఎలీషా గారు మళ్ళీ వ్యవసాయం వెళ్ళిపోలేదు. కష్టమో నష్టమో దేవుని దగ్గర చూసుకున్నామా, ఆయన పనే చేసిన ఆయన పని కొరకే రేపు జరగబోయేది అదే. అమ్మా, రేపు జరగబోయే అభిషేకం అంటే నిన్ను ఎందుకొరకు దేవుడు నిర్మించాడు, దానికి అభిషేకం జరుగుతుంది. అది సేవ, బయట ప్రజాసేవ, ఇంకోట అనేది ఆయన ఏమి నిర్ణయించుకున్నాడో అది జరుగుతుంది అక్కడ. అర్థవుతుందండి? రేపు 13వ తారీఖున నువ్వు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చావో, ఎందుకోసం నువ్వు పుట్టావో, దాన్ని దేవుడు ఆ పనులు నిమిత్తం నీకు అభిషేకం చేస్తాడు. పరిచయం చేసే అభిషేకమా, లేకపోతే సొసైటీలో ఏదో సంథింగ్గా ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడిందా, సంఘానికి ఉపయోగపడిందా, అదే ఊరికి ఉపయోగపడిందా, ఏదో రీతిగా నిన్న అభిషేకం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. ప్రియమైన సోదర ఇంకొకటి ఉంది అభిషేకం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను పత్రిక. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యో సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుగా చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఏ అభిషేకము? రక్తాభిషేకం. ఏం అభిషేకం అంటే ఇది? రక్తాభిషేకం. ఈ రక్తాభిషేకం నువ్వు జరగాలి. రక్షణ అభిషేకం ఇది అంటారు. ఏ అభిషేకం? రక్షణ అభిషేకం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఏ భేదం లేదు, అందరము పాపం చేసి దేవుని మహిమ పొందుకోపోతున్నాం. ఎందుకు మహిమ పొందుకోపోతున్నాం? పాపం ఉన్నది. పాపం పోవాలంటే ఏం చేయాలి? రక్తాభిషేకం జరగాలి. రక్షణ అభిషేకం జరిగితే కానీ నీ పాపము పోదు.
నీ పాపం పోతేనే కానీ నువ్వు పరిశుద్ధుడిగా మారలేదు. నువ్వు పరిశుద్ధుడిగా మారితేనే కానీ నిన్ను అభిషేకించుకోడు దేవుడు. అర్థందండి? నిన్ను అభిషేకించుకోవాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు పరిశుద్ధుడిగా మారాలి. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. ఒకటి ఏ అభిషేకము? మందిరం అభిషేకం. 2 ఉపకరణల అభిషేకం. 3 యాజకుల అభిషేకం. 4 ప్రవక్తల అభిషేకం. 5 రాజుల అభిషేకం. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి స్తుతి కలుగునగాక. 3వది ఆత్మాభిషేకం. ఏం చెప్పమ్మా? ఆత్మ అభిషేకం. చూడండి, ప్రియమైన కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనము. ఒకటో అధ్యాయం 25వ వచనము, కొలసీలు రాసిన పత్రిక. దేవుని వాక్యమును ఉమ్, అనగా ఉమ్, యుగయుగములలోను ఉమ్, తరతరములలోను ఉమ్, మరుగు చేయబడి ఉన్న ఉమ్, మర్మమును ఉమ్. సంపూర్ణంగా సంపూర్ణంగా ప్రకటించుటకు ప్రకటించే ఆత్మాభిషేకం జరుగుతుంది. అమ్మా, ఎప్పుడు జరుగుతుంది? ఆత్మాభిషేకము ఒక గదిలో జరిగింది. 120 మందికి ఒకేసారి ఆకాశం నుంచి అగ్నిలో దిగి వచ్చి బొగ్గు కొనలుగా ఉన్న వాళ్ళు నిప్పు కొనలుగా మార్చేసారు. ఆత్మాభిషేకం, ఆత్మకి అభిషేకం. ఈ ఆత్మాభిషేకం అంటే దేనికోసం నువ్వు భయపడవు, ఏమొచ్చినా కూడా భయపడవు, ఏదైనా సరే ధైర్యంగా నిలబడతావు. ఈ ఆత్మాభిషేకం కావాలి. ఆత్మ లేనివాడు నావాడు కంపల్సరీ పరిశుద్ధపరుచుకున్న తర్వాత ఆత్మాభిషేకం. రేపు ఆత్మాభిషేకం రావాలి. ఆత్మ దేవుని ఆత్మ బాగా బలంగా దిగి వస్తుంది. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆత్మీయంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, బలమైన ప్రాంతం అటు ఇటు తిరగకూడదు. జరిగే కార్యక్రమం అనేక మంది వస్తారు మోకరంతా. ఆత్మీయంగా ఉండాలి, మోకరించాలి, ప్రార్థనలు ఉంటారు. ప్రార్థన చెప్తారు నీకు జిడ్డే. నువ్వు మామూలుగా ఏం చేసుకుంటే నీకేంటది? నువ్వు జిడ్డు తప్ప ఏముండదు. నీ అభిషేకం నీకు బలంగా దిగరావాలంటే ఏం చేయాలి? ఆత్మీయంగా అయ్యా నాకు అభిషేకం ఆత్మ సిద్ధపరచు. 2వది పరిశుద్ధతో అయ్యా నా అపరాధం కడిగే, నా దోషం తీసే, రక్తాభిషేకం జరగాలి. అక్కడ రక్తంతో కడిగేసుకోవాలి. అర్థమవుతుందండి? నీ రక్తాభిషేకం జరగాలి, రక్తంతో కడిగేసుకోవాలి. అప్పుడు బలమైన ప్రార్థన. ప్రభువా నీకు వందనం తండ్రి, స్తోత్రం తండ్రి, నన్ను అభిషేకించిన ఆయన. నేను ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాను, ఎందుకొరకు నా ఈ లోకంలో పుట్టించావో, నా పనే ఉంటుందండి జరిగించుకొని ఆ రోజు అభిషేకం అడిగితే దేవుడు ఏం చేస్తాడు? దేవుడికి మహిమ కలిగిన ఆ రోజు ఆత్మాభిషేకం. ప్రియమైన సోదరుడా, దేవుడు చెప్తున్న మాట, ఈ అభిషేకాలన్నీ మనకు జరగాలి. ఒకటి మరొకటి చెప్పి మనం ముగించుకుందాం. లేవీ కాండం 21వ అధ్యాయం 12వ వచనం. దేవుని అభిషేక తైలము అనేడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరము విడిచి వెళ్ళరాదు. ఏమొస్తుందండి ఇక్కడ? అంటాడు దేవుని అభిషేక తైలము అనేది కిరీటం నీ మీదకి వస్తుంది. ఏమవుతుంది? తైలాభిషేకం అనే కిరీటం నీ చేతి మీద, నీ తల మీదకి వస్తుంది. ఆ కిరీటము చాలా గొప్పది. ఆ కిరీటం అంటే నీ దగ్గరికి ఏమి రాదు. ఆ కిరీటం ఎందుకు చేస్తుందో 7 విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి? ఈ అభిషేకం పొందుకోవటం వలన, నీకు ఆ కిరీటమును నీ మీద రావటం వలన నువ్వు 7 ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఎన్ని ఆశీర్వాదాలు? 7. మనకి సమయం లేదు కాబట్టి ఒక 2 చెప్పి మనం ముగించుకోవాలి. అమ్మా 2.
ఒకటి ఏం చేస్తుంది ఆ కిరీటం అంటే 2 కొరింథీ పత్రిక 1:21 ఏం చేస్తుంది కిరీటము? 2 కొరింథీ పత్రిక 1:21. మీతో కూడా క్రీస్తునందు నిలిచియున్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించువాడు అభిషేకించేవాడు దేవుడే. నిన్ను స్థిరపరిచేవాడు దేవుడు. అయ్యా ఇప్పుడు వరకు గాలి తిరుగుతున్నా ఆ పని ఈ పని ఏ పని చేయాలో ఎలా చేయాలో తెలియదు. నిన్ను స్థిరపరిచింది అభిషేకం. ఈ కిరీటం వచ్చిన తర్వాత నువ్వు స్థిరంగా ఉండవటండి. అవునా? ఈ అభిషేకమైన తైలముతో దేవుడు అభిషేకించినప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు. అందుకే దేవుడు అన్నాడు, జనకు నీ ఇష్టం జనమోచును ఇక జనకు నీ ఇష్టం జనమోచును తనకు ఇష్టముగాని జనమును బరికి రానియడు దరికి రానియడు గనుగాకి నీకుదువా నాదుడుండా. దేవుడికి మహిమ కలుగును గాక. కొంతమంది వ్యాసదారులు ఉంటారండి. ఎవరుంటారు? నటిస్తుంటారు భక్తి. ఆయన దగ్గర రాను మనసు ఒకటి వాళ్ళు ఏం చేయడు దేవుడు? ఎట్టిపరుస్తూ దేవుడు చూస్తాడు. ప్రియమైన స్తోత్రం. చాలా దేవుడు అన్ని చూస్తాడు. ఆయన దేవదాసయ్య గారు రాసిన మాట స్థిరం లేని మంది స్థిరంగా ఉంటున్న భక్తిలో అండి. అటు ఉంటారు, ఇటు ఉంటారు. భక్తి చేస్తారు, పోరాడుతూనే ఉంటారు, దెబ్బలాడుతూనే ఉంటారు, బూతులాడుతూనే ఉంటారు. ఏంటండి గౌరవం ఉంటుంది. వాళ్ళు ఎవరో స్థిరం లేనివాడు. దేవుడు అంటాడు ఈ అభిషేకం ఎందుకంటే నీకు స్థిరం లేకపోతే స్థిరం రప్పించేది స్థిరత్వాన్ని. అంటే భక్తుల స్థిరం, దేవుని స్థిరత్వం. ఈ స్థిరత్వం నువ్వు రాకపోవడం కారణం ఏంటంటే అభిషేకం లేకపోవడం. ఈ లేకపోవడం వల్ల తైలాభిషేకం అనే కిరీటం నేను మీద లేకపోవడం వల్ల ఈ స్థిరత్వం లేదు. కొంచెంసేపు దేవుళ్ళు ఉంటావు, కొంచెంసేపు లోపంలో ఉంటావు, కొద్దిగా నెమ్మదిగా ఉంటావు, ఒక రోజు స్పీడ్ అయిపోతావు. ఇదంతేంటి? స్థిరం లేదు, స్థిరత్వం లేదు. అదంటే దేవుడు ఉన్నవాడు మళ్ళీ వెనక్కి చూడండి, కూలైపోతాడు. అంతే. ఎంత మగాడు కోపిస్ట్ అయినా స్లో అయిపోతాడు. మళ్ళీ కోపం వచ్చేసి మళ్ళీ రియాక్ట్ అయిపోవడం. అర్థమైందండి? అర్థమైందా? స్థిరత్వం అదే. అందుకంటే దేవుడు తనకిష్టం రాని జనాన్ని దరికి రాను. అందుకనే 100 మంది ముత్యాలు అవి ఏం చేస్తాయి? ధ్యానం చేస్తాయి. ఎక్కడ జల్లలో ఆ ముత్యం అంటే వాక్యం అంటే ముచ్చుందంటే ఆ ముత్యాలు విలువైనవి. ఆ విలువైన వాక్యాలు స్థిరత్వములకి ఇవ్వాలి తప్ప స్థిరం లేనానికి వేస్ట్ అని దేవుడు ఏం చేస్తున్నాడు? వారి దగ్గరికే రాను. రోజు ఎంతమంది వచ్చారు, ఇక్కడ రావట్లేదు కారణం ఏంటి అంటే ఆయనకి ఇష్టం లేని జనాన్ని రానోడు. ఆయనకి ఇష్టం వచ్చిన జనం ఎవరు ఉన్నారు వస్తారు. అర్థమైందండి? వాళ్ళకి ఇష్టం లేని జనాన్ని ఆయన రానోడు ఎట్టి పరిస్థితుల్లో. అర్థమైందా? దేవుడు ఎంతండి ఇలాంటి రాగలరు రాలేదా? దేవుడికి మహిమ కలుగుతుంది కానీ ఎందుకు రానట్లేదు? ఇప్పుడు మీ అందరి కోసం సమాధానం చెప్పవచ్చు. నేను ఏంటండి మీరు స్థిరంగా లేకపోతే నాకు శిక్ష, నాకు ఆ శిక్ష తప్పించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? తనకిష్టము కాని జనాన్ని తనకి రానవాడు. దేవదాసు చెప్తున్నమాట తనకిష్టము రాని జనం. ఇప్పుడు సంఘం అంతకి సంఘ నాయకుడు సమాధానం చెప్పాలి. అవునండి? ఒక పాస్టర్ గారు ఉంటే ఒక 500 మంది జనం వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలా? ఆయన రేపు పొద్దు పరమాపరాజ్యం. ఇక్కడ స్థిరం లేదు. బాగుంటారు కానీ కొంచెం వింటారు కానీ వినరు. బయటికి వెళ్ళి రకరకాల ఉన్న వాళ్ళందరూ సమాధానం 2 ఇంక శిక్ష జరుగుతుంది. ఎవరికి?
సేవకుడు. అందుకంటే దేవదాశేఖరుడు తనకిష్టమరాని జనాన్ని పరికరాను వేసి ఓ సేవకుడు ఏం కంగారు పడుకో, ఎందుకు రావట్లేదు? మన మంచి కొరకే. ఎవరి కొరకు? మన కొరకే. ఎందుకంటే తనకిష్టం జనాలు వేరే ఉంటారు. తను ఆరాధించేవాడు, స్తుతించేవాడు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఏం కలుగుతుందండి? ఈ కిరీటం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? స్థిరం కలుగుతుంది అన్నాడు. దేవుడు అంటాడు, ప్రియమైన మీరు మీతో కూడా క్రీస్తునందు నిలిచినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి క్రీస్తు యందు నిలబడి ఉన్నట్లుగా. నువ్వు దేవుని నిలబడతావు. క్రీస్తు ఏమన్నాడు? పుట్టిన వారిని తిట్టువారిని క్రీస్తులో నిలబడినట్లుగా నేను స్థిరపరుస్తాడు దేవుడు అభిషేకం వల్ల. ఈ అభిషేకము క్రీస్తులో నిలబడతారు. క్రీస్తు ఏం కలిగి ఉన్నాడు? అవి కలిగి ఉంటావు. క్రీస్తు ఏం కలిగి ఉన్నాడు? పరిశుద్ధత కలిగి ఉన్నాడు. క్రీస్తు ఏం కలిగి ఉన్నాడు? విధేయత కలిగి ఉన్నాడు. క్రీస్తు ఏం కలిగి ఉన్నాడు? శ్రమను కలిగి ఉన్నాడు. క్రీస్తు ఏమన్నాడు? సమాధిని గెలిచాడు. ఏం గెలిచాడండి? సమాధిని గెలిచాడు. నువ్వు గెలుస్తావు. క్రీస్తు యందు నిలబడినట్లుగా నీకు అభిషేకము జరుగుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తుతి కలుగును గాక. క్రీస్తు రెండో రాకడ అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల శాంతి మనకి రాజుగా రాబోతున్నాడు. ఏమవుతున్నాడు? రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుచున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కొడి తేజుడు రమ్యమైన దేవుడు. రవి కొడి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నారు. భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అని రాజుకు రాజు. మనెవరో రాజులు. మనెవరో? మనం రాజులము. రాజులకు రాజు ఆయన. మన రాజు ఎవరు? యేసయ్య. మనం రాజులు అవుతే ఆయన ఎవరు? రాజులకి రాజు. రాజులకు రాజుగా వస్తున్నాడు ఆయన. మనం రాజులుగా వస్తున్నాం. ఇప్పుడు ఈ అభిషేకం ఎందుకంటే సంఘాన్ని సిద్ధపరుచుకుంటాడు. ఏం తీసుకుంటాడు? 7 ఏళ్ళు 1000 ఏళ్ళ శాంతి పరిపాలనకి ఈ సార్వత్ర సంఘంలో ఉన్న, ఈ క్రీస్తు సంఘంలో ఉన్న, ఈ ప్రపంచంలో ఉన్న సంఘాల్లో కొంతమంది ఏరుకుని ఏం చేస్తాడు దేవుడు? సిద్ధపరచుకుంటున్నాడు రేపు రాజులుగా రావడానికి. రావడానికి రాజులుగా. దేవుడికి మహిమ కలుగును కాక. ఇదేదో ఉంటుందనుకుంటారు కానీ ట్రూత్. ఈ అభిషేకం అందుకే. ఈ అభిషేకం దేనికంటే సిద్ధపాటు. ఏంటి? సిద్ధపాటు. రాకడ సిద్ధపాటుకి నేను స్థిరపరచను. రాకడలో నేను స్థిరపరచడానికి, క్రీస్తు యందు నిలబడి ఉండడానికి, క్రీస్తుతో కూడా 1000 ఏళ్ల శాంతి పరిపాలన చేయడానికి స్థిరమైన త్వానికి అభిషేకం చేస్తాను. స్థిరమైన మాట. నీ గురేంటి? నీ గురేంటి? రాజుగా రావాలంటే. రాజులకు రాజుగా వేసే రాబోతున్నట్టు కూడా రాజుగా రావాలని దేవుడు చూస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండోది లేవీయుల కాండము 11వ అధ్యాయం 26వ వచనం. లేవీ కాండము 14వ అధ్యాయము 26వ వచనం. మరియు యాజకుడు ఆ నూలులో కొంచెము తమ ఎడమ చేతిని ఉన్న ఆ నూనెలో తన కుడివేలుతో 7 మారులు ప్రోక్షింపవలను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్నాడు యాజకుడు ఆ నూనె కొంచెము అరిచేతిలో పోసుకొని. అంటే ఏం చేయమన్నాడు? అరిచేతిలో పోసుకొని ఎడమ చేతిలో ఈ చేతి వేళ్ళ మీద ఏమన్నాడు? ఎడమ ఏళ్ళ మీద నువ్వు ప్రోక్షించు.
అమ్మా కుడి చేతి మీద కుడి చేతి వేలుతో యెహోవా సన్నిధిని 7 మార్లు. యాజకుడు ఎవరు? యాజకుడు ఎవరంటే ఐగుప్తు నుంచి వచ్చాడు అహరోను. ఎవరండి? అహరోను. ఐగుప్తు నుంచి వచ్చిన అపవిత్రతలో వచ్చిన అతన్ని పవిత్రంగా మార్చుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడ, అక్కడ ఉపకరణలు ఉన్నాయి. ఏం చేస్తున్నాడు? మందస్సును దేని తొడుగు ఉంది? బంగారపు తొడుగు. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలు ఇచ్చిందే. అమ్మా ఎవరిచ్చింది ఇది? ఇశ్రాయేలు కానుక ఇచ్చింది. బంగారం చేసి తొడుగు ఇచ్చాడు యేసయ్య దేవుడు. ఈ బంగారం బాగానే ఉంది, కానీ బంగారం కూడా పోషించాడు దేవుడు. ఎందుకంటే ఆ వస్తువులు అపవిత్రమైనవి. బంగారం మంచిదే, కానీ ఐగుప్తు నుంచి వచ్చారు అపవిత్రమైనది. ఆ బంగారం కాల్చబడ్డది, మేలిము బంగారంగా మార్చబడ్డది, కానీ మోక్షించబడాలని దేవుడు ఏం చేశాడు? నువ్వు పుట్టిన వేరు దాన్ని అన్నింటినీ మోక్షించు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతులు కలుగును గాక. ప్రియమైన సోదరుడా, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు అభిషేకం. ఒకటి ఆయిల్ అనెంటింగ్. ఏంటమ్మా? ఆయిల్ అనెంటింగ్ అంటే నూనెతో అభిషేకం. ఒకటి ఏంటి? నూనెతో అభిషేకం. 2 బ్లడ్ అనెంటింగ్. బ్లడ్ అనెంటింగ్ అంటే రక్తాభిషేకం. 3వది మ్యూచువల్ అంటే పరిశుద్ధత అభిషేకం. పరిశుద్ధత ఆత్మాభిషేకం అంటారు దాన్ని. దేన్ని? ఈ 3 జరుగుతుంది. ఎందుకంటే ఒకటి రక్తాభిషేకము జరిగితేనే కానీ నీకేం జరగదు. జరిగేది ఆయిల్ అనెంటింగ్. ఏంటండి? ఆయిల్ అంటే వచ్చే వారందరూ ఏం తెచ్చుకోవాలి? కొబ్బరి నూనె తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? నూనె తెచ్చుకోవాలి. నూనె గంగా నూనె కోసం ఒక్కొక్కరిని అందరినీ మోకరించి ప్రార్థన. అక్కడి నుంచి నీ జీవితం దేవునికి ప్రతిష్ఠించుకున్నావు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని జనంగా ఇశ్రాయేల్ని ఎలా తీసుకున్నాడో ఆనాడు అబ్రహామును ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు తన ప్రజంగా పెట్టుకున్నాడు. ఐగుప్తు ప్రజలు ఎవరంటే లోకం. ఐగుప్తులో ఉన్న ఒక ప్రదేశము గోషేతు. అది ఆ ప్రాంతం అంతా ఇశ్రాయేలు. అంటే ఏర్పాటు చేసిన జనాంగం వేరు, జనాంగం ఉందండి. మనం రేపు ఆదివారం చెప్తాను. ఈ కిరీటం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ తైలాభిషేకం కిరీటం వల్ల నీకు కలిగింది ఏంటి? కలుగుతున్నది ఏంటి? అయితే ఈ అభిషేకం జరిగిన ముందు నువ్వేం చేయాలంటే ముందు దైవ సన్నిధిలో నిలబడాలంటే. ఏమంటారు? నిలబడాలంటే మనోనిదానంతో ఉండాలి. నిలబడటం అంటే ఏంటి? నీ మనసు అటు ఇటు పరిగెడుతుంటావు. అదే కదండి, మన ఆలోచన అటు ఇటు పరిగెడుతుంటే అటు ఎడుకుంటా నువ్వు దైవ సన్నిధిలో ఉండాలి. ఒకటి. 2వది ఏమి చెయ్యాలి అంటే ప్రియమైన సోదరుడా, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నీకు అభిషేకం జరగాలంటే ఏం జరగాలో చెప్తున్నాడు. అమ్మా నీకు అభిషేకం జరగాలంటే దేవుడు చెప్తున్నాడు కొన్ని విషయాలు జాగ్రత్తగా వినాలి. ప్రియమైన సోదరుడా, ఈ తైలాభిషేకంలో ప్రియమైన సోదరుడా చాలా జాగ్రత్తగా మనం అభిషేకం జరగాలి. ఈజీగా కాదు, ఏదో నా తాత్కాలిక చేసుకునేది కాదు, ఏదో అప్పుడు చేసుకుంటా కదా ఇప్పుడు చేసుకుంటా కదా చేసుకోకూడదు. దీన్ని అంతానే ఒక రకంగా చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, ఒకటి నీవు మనోనిదానంతో ఉండాలండి. ఏముండాలి? నిలవబడి ఉండాలి.
నువ్వు అటు ఇటు పరిగెడుతుంటావు. ఎక్కడ ఆలోచన కాబట్టి మరి ఎక్కడ పరిగెడుతుంటావు? అలా కాకుండా నిలబడాలి, స్థిరత్వం ఉండాలి, అంటే మనోనిధి ఉండాలి. రెండోది దైవ సన్నిధిలో నిలబడాలి. ఏముండాలి? అటు ఇటు తిరగకూడదు. నువ్వు ఆ పని ఈ పనులు చేయకూడదు. నువ్వు దైవ సన్నిధిలో నిలబడాలి. ఒకటి నీ మనసును అదుపులో పెట్టుకోవాలి. రెండోది దైవ సన్నిధిలోనే ఉండాలి అభిషేకం జరగాలంటే. అలాగనే మూడోది జీవవాక్యం నీలో ఉండాలి. ఏం చెప్తున్నాడో అది నీకు తెలియాలి. అలాగే నాలుగోది పరిశుద్ధాత్మ నీలో రావాలంటే జీవవాక్యం ఎప్పుడు వచ్చిందో పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. ఐదోది నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకు వందనం తగ్గిన అపరాధాలు కలిగిన. నాలుగోది నువ్వు శుద్ధి చేసుకోవాలి. ఏం చేసుకోవాలా? ఆరోది శుద్ధి చేసుకోవాలి. ఆ ప్రార్థన నువ్వు ఏం చేయాలి? శుద్ధి, దాన్ని కడిగే రక్తాభిషేకం జరిగింది, ఆత్మాభిషేకం జరిగింది. అయ్యా ఈరోజు నన్ను ఏ పనుకు నిర్మించుకుంటావో దాని కొరకు నాకు అడ్డుగా ఉన్న అపరాధాలు కడిగే, దోషాలు కడిగే, లోకాసులు తీసే అని దేవుణ్ణి అడిగి శుద్ధి చేసుకోవాలి. ఏడోది ఏం జరుగుతుందంటే పాపములు విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? మళ్ళీ నిన్న పాపం నీ వాగ్దానం చేస్తాను, ఇగో నీకు సమర్పణ చేస్తాను, నీకు తీర్మానం చేస్తాను అని దేవుని దగ్గర పాపాలు విడిచిపెట్టాలి. 7 చేస్తారంటే ఒకటి ఏం చేయాలి? మనం బాగా గుర్తించాలి. ఒకటి మనోనిదానంతో ఉండాలి, పరిగెట్టకూడదు మనసులో. 2 దైవ సన్నిధిలోనే ఉండాలి, అటు ఇటు తిరగకూడదు. 3 ఏం చేయాలి? జీవవాక్యం నీలో వాక్యం వినాలి. 4వది జీవవాక్యం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటాం అమ్మ. 4వది. 5వది ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేయడంలో నువ్వు శుద్ధీకరించుకోవాలి. ప్రార్థనలు ఏం చేసుకోవాలి? 6వది శుద్ధీకరించుకోవాలి. 7వది పాపమును. ఈ 7 చేస్తే దేవుడు ఏం చేస్తా చేస్తా? ఇవన్నీ రిఫరెన్స్ ఉన్నాయి. దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. దేవుని ఆత్మ బలంగా నీ మీదకి. రెండోది గొప్ప స్థితిలోనికి తీసుకెళ్తాడు ఆత్మ. ఏం తీసుకెళ్తుంది? గొప్ప స్థితిలోనికి. విలువ లేని నీకు విలువించేలా చేసేస్తాడు. ఈ ఆత్మ పొందుకుని గ్రహణగా నువ్వు ఇంటికి వెళ్తే నీకు గొప్ప విలువ అమ్మా. నువ్వు రోడ్డు అంటే వెళ్తుంటే గొప్ప విలువ, బజార్లో వస్తుంటే గొప్ప విలువ, ఒక మాసంలో కనుక వెళ్తుంటే విలువ, కూరగాయల దగ్గర వెళ్తుంటే ఒక విలువ. ఎందుకంటే నీవేమేముంది? దేవుని అభిషేకం ఉంది అమ్మా. ఏముంది? దేవుని అభిషేకం ఉంది కాబట్టి నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకువెళ్తాడండి. ఆరోను కూడా ఏం చేసాడు? బానిసకు ఉండేవాడు. ఎక్కడ? ఐగుప్తులో. ఎప్పుడైతే అభిషేకం జరిగిందో దేవుని సింహం వచ్చేసాడు. అప్పుడు ఇటుకలు చేసుకున్నాడు, పంట పనులు చేసుకున్నాడు. ఆభరణం దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. అభిషేకించిన దేవుడు ఆభరణం ఎక్కడికి వచ్చాడు? దేవుని మందసం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఈయన విలువ పెరిగిపోయింది. అయ్యగారు అనేవారు. అన్నది ఏమన్నారు? అయ్యగారు బాగున్నారంటే ఆయన దగ్గర మాట్లాడటానికి లేదు. ఆరోని అర్థండి. అప్పటి వరకు కలిసి చేస్తాం, అప్పటి వరకు మీతో పని చేశారు. మిమ్మల్ని అభిషేకించుకున్నాడు అనుకోండి దేవుడు, మీ రూపం మారిపోదు, మీ స్థితి మారిపోదు. అయ్యో ఇద్దరు పని చేద్దామంటే నీ పని ఇప్పుడు వేరైపోయింది. నేను అభిషేకించుకున్నాడు దేవుడు, అందుకనే నీ స్థితి మారిపోతుంది. అలాగనే 3వది ఆపదలు తెలియజేస్తాడు. ఆపదలనే తెలియజేస్తాడు. నీకు జరిగిపోయే యాక్సిడెంట్, నీకు జరిగిపోయే నష్టం, నీకు జరిగిపోయే కష్టం దేవుడు ఎందుకే ముందుగా తెలియపరిచేస్తాడు. దేవుడికి మహిమ కలుగున గాక, దేవుడికి స్థుతి కలుగున గాక. 4వది నీకు తెలియకుండా ఏది చేయడట. ఏది? 4వది అభిషేకం అయిన తర్వాత ఆపదలేడు చెప్తాడు, నీ తెలియకుండా ఏ పని కూడా చేయడటండి. 5వది తరతరములకు దీవెన. ఇది తరతరములకు దీవెన. 6వది దేవుని కిరీటానికి వస్తుంది. 7వది అధిపతిగాను నువ్వు స్థిరముగా అధిపతిగా మనం నువ్వు శిఖరంలో ఉంటావు. శిఖరం అధిపతిగా వస్తాను, రాజుగా దిగి వస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక.
అమ్మ అభిషేకం పొందడం వల్ల ఎన్ని లాభాలు? 7 లాభాలు. ఎన్ని లాభాలా? దేవుడు అంటే నీకు చెప్పకుండా ఏం చేయడండి, నీకు తెలియకుండా ఏం చేయడండి, నీ దర్శనంలో చెప్పి అన్నే లేచి ప్రార్థన చేసుకుని 7 పెట్టారు.